పెంటమ్మ ఈ దసరా వేషం ఊళ్ళో పిల్లలు చూస్తే జడుచుకుంటారు. మూసుకోవే, ఇది యాసం కాదు, బొంబాయి ప్యాసను. మా ఆయన బొంబాయిలో పెంటమ్మా సైలెంట్ అయిపో. మిస్, మేం బొంబాయిలో డ్రైవ్ చేసేది 3 టైర్ సైకిల్ వితౌట్ మోటార్. దాన్నే మా ఊళ్ళో రిక్షా అంటారు. అసలు నా రూటే వేరు. నా గెటప్ నా సెటప్ చూసి ఆంధ్ర లేడీస్ మొత్తం ఐస్ అయిపోతున్నారు. ఏడిసేవలే, ఆ మొహం చూడు. తారు డబ్బాకి బొక్కలెట్టినట్టుగా 2 కళ్ళు, ఎండిపోయిన పొట్లకాయల్లా 2 కాళ్ళు, వాటికి మళ్ళీ బూట్లు. చేలో దిష్టి బొమ్మలా ఉన్న వీడి అవతారం చూస్తే చిన్న పిల్లలకి విరోచనాలు, పెద్దోళ్ళకి వాంతులు వచ్చేగలవు. జాగ్రత్త. చాలే పోవే, నా మొగుడుకున్న అందం నీ బావకు లేదని కుళ్ళు. రా మామ పోదాం. ఎట్టా పోతుందో చూడు, ఇట్టా ఇట్టా తిప్పుకుంటూ. ఒసే పెంటమ్మా, నా మావకి నీ డకోటా మొగుడికి పోలికేమిటి? నా మావ హీరో, సూపర్ స్టార్. ఇట్లాంటి ఫ్యాషన్ బట్టలు నా మావ వేసుకుంటే పొడి తప్ప తిరిగిపోతుంది. ఇంతకాలానికి నీకు పెళ్ళవుతున్నందుకు నాకు చచ్చి ఆనందంగా ఉందిరా. నాకు చాలా ఆనందంగా ఉంది బామ్మ. కానీ నిజంగా ఈ పెళ్లి సంబంధం కుదురుద్దంటావా? ఇలాంటి అపశకులకు అక్కుపక్షి కూతలు కుయ్యద్దన్నది. పార్టీ ఓకే, కట్నం ఓకే, ఈ రోజే పెళ్లి చూపులు అన్ని ఓకే. గనికే ఖర్చు కూడా వెనకాడకుండా సొరకాయ లాంటి నీ తలకాయకు తలపాగా కూడా కొన్నాను. కొన్నాలే పెద్ద సంతావు సగం రేటుకి. నాన్న, పెళ్లి కార్డులు అచ్చు కుదిద్దామా? చిచ్చి, నీ చచ్చు పెళ్లికి అచ్చు కార్డులు కూడా కావాలా? అదో ఖర్చు. పెను రాసిపారే బామా. ఎద్దులు ఎదిగాను, ఇంకా నన్ను కొడతావేంటే? ఒరే నాయనా, నువ్వు ఎద్దువైనా కంచరగాడిదివైనా నా ముద్దులు కొడుకురా. చూడు, పెళ్లి కొడుకు చేత కార్డులు రాయించకూడదు. కావాలంటే నువ్వే రాసు. పాపారావు, ఏమయ్యా, ఇంతకు పెళ్లి వాళ్ళేరి? ఏం చెప్పమంటావు తల్లి? రోజుకి 7 తద్దినాలు కూడా అవలీలగా చేయగలుగుతున్నాను, కానీ నీ వాడి సంబంధం ఒప్పుకున్నాక ఏమీ చేయలేకపోతున్నాను. ఇదిగో పాపారావు, కాసిన మజ్జిగో పాలో ధర్మం చేయి నాయనా, దాహంగా ఉంది. ఎదురుగా కాఫీ హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పు, మంచినీళ్ళు ఇస్తారు. ముందు అసలు ఆ పెళ్లి వాళ్ళు ఎవరు అది చెప్పండి. ముందు ఒక్క మాటలో చెప్పాలంటే అదిరిపోయి బెదిరిపోయి పారిపోయారు. పారిపోయారా? ఎందుకు? నువ్వు పెళ్లి కొడుకు అయినందుకు. బామ్మ, నీతో సంబంధం కుదుర్చుకున్నాక వాళ్ళ ఊర్లో జరగని దారుణం లేదట. వరదలు, వ్యాధులు, హత్యలు, మానభంగాలు ఒకటేమిటి, రామ ఆఖరికి గవర్నమెంట్లు కూడా పడిపోయే ప్రమాదం వచ్చేలా ఉందనే నిర్ణయానికి వచ్చేసి ఈ సంబంధం వద్దనేశారు. నీ బొందనేశారు. పెళ్లి కాకపోతే పోయింది, కట్నం అన్ని వచ్చుగా. అసలు పెళ్ళే లేదు. అమ్మా, నాన్న అన్నం తిన్నా. పెళ్లి ఎప్పుడు వస్తావు? మీకు ఇష్టమైనప్పుడు. దానికో 50 రూపాయలు ఇచ్చి పంపించి నాకు అన్నం పెట్టు. ఏవండి, రాజా పెద్దవాడవుతున్నాడు. ఇక మీదట మీరు ఇలాంటి పనులు ఇంట్లో చేయడం. నిన్నిప్పుడు కొట్టింది నాకు వెధవ సలహాలు ఇస్తున్నందుకు కాదు. వంకాయ కూర నాకు ఇష్టం లేదని తెలిసి ఎందుకు చేశావు? అదే అబ్బాయికి ఇష్టమని చేశాను. ఈ కొంపలో ఈ ఊళ్ళో నా ఇష్టమే ఇష్టంగా ఉండాలి తప్ప మరొకరి ఇష్టం ఉండకూడదు.